ప్రమాదకరం, జీవితాంతము తను పాపములోనే బ్రతికేవాడు ప్రమాదకరమైన స్థితిలో నుంచి దేవుడు జక్కయ్యను పేరు పెట్టి పిలవగానే త్వరగా 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 దిగి వచ్చేసాడు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, క్షమించే గుణం మన ప్రభువు మనకు నేర్పించాడు. ఆయన కొడుతున్నారు, ఉమ్మి వేస్తున్నారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ముఖం మీద ఉమ్మి వేశారు, పిడిగుద్దులు గుద్దుతా ఉన్నారు, ముళ్ళ కిరీటం పెట్టారు, తర్వాత కొరడాలతో 39 కొరడా దెబ్బలు కొట్టారు. వీపంతా రక్తసిక్తంగా అయింది, ముఖమంతా రక్తం కారుతా ఉంది. సిలువలో ఆయన వేలాడుతూ, సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట ఆయన పలికిన మాట ఏంటంటే క్షమాపణ గురించే చెప్పాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించండి. తను బాధించేటువంటి వారిని ఆయన క్షమించే మనసు కలిగి ఉన్నాడు. ఆయన రక్తంలో కడగబడిన మనము కూడా ప్రతిరోజు మనకెదురయ్యే వారిని మనం ఏం చేయాలి? క్షమించే మనసు మనము కలిగి ఉంటే మనము దీవెనకరంగా మనము మార్చబడతాం, మనం ఆశీర్వాదకరంగా మనం మార్చబడతాం. కాబట్టి ఏం చేయాలి? నిన్ను బాధ పెట్టిన వారిని ఏం చేయాలి? ఈ రోజు నుంచి క్షమించాలి. నువ్వు దీవించబడాలి, సంఘము దీవించబడాలి అంటే క్షమించే మనసు మనం కలిగి ఉండాలి. కొందరు ఏమంటారు, సత్యంగా మనం క్షమించేదే లేదు, నువ్వు సచ్చినా నేను రా అంటావు. ఎందుకయ్యా అంటే నీకేం తెలుస్తారు వాళ్ళు నా గురించి ఎంత చెప్పినారు, ఏం చేసినారు నా గురించి, నాకు చేసిన మోసం అంతా ఇంత కాదు అంటాం. కానీ యేసు ప్రభు చేసినంత మనకు ఎవరు చేయరు కదా. యేసు ప్రభు చేసినంత మనకు ఎవరు చేయరు. కానీ ఆ దేవుని పిల్లలమైన మనకు నేర్పిస్తున్న గొప్ప పాఠం ఏంటంటే మనము క్షమించే మనస్సు మనము కలిగి ఉండాలి, క్షమించే హృదయం మనం కలిగి ఉండాలి. నిన్ను దూషించవచ్చు, అవమానపరచవచ్చు, హేళన చేయొచ్చు, నిన్ను రకరకాలుగా మాట్లాడు, నీ గురించి చెడ్డగా చెప్పి ఉండవచ్చు. ఏ పరిస్థితులైనా ప్రమాదకరమైన స్థితిలో నుంచి నువ్వు కిందికి దిగి యేసు ప్రభు పాదాల దగ్గరికి వస్తే నీ జీవితము, నీ కుటుంబము, నీ సంఘము ఆశీర్వాదకరంగా నా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకరోజు ఒక ఆయన ట్రైన్లో ఒక 3 పిల్లలు తీసుకొని ప్రయాణం చేస్తా వెళ్తా ఉన్నాడు. అందులో 2 పెద్ద అంటే కొంచెం లోకం తెలిసి కొంచెం జ్ఞానం కలిగిన పిల్లలు, ఇంకొకడేమో చిన్న బుడ్డోడు ఉన్నాడు. వాడు 2-3 సంవత్సరాలు ఉంటాయి వారికి. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ పెద్ద పిల్లలేమో తండ్రి దగ్గరే ఆనుకొని కూర్చున్నారు. ఈ చిన్న పిల్లోడు ఆ ట్రైన్ ఎక్కగానే ట్రైన్లో అందరి దగ్గరికి అటు పరిగెత్తున్నాడు, ఇటు పరిగెత్తున్నారు. ఈ 2 రోజులు మాకు కూడా చాలా మంది పిల్లలు వచ్చింది. వాళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాలేదు. శనివారం నుంచి ఆదివారం నిన్న రాత్రి 2 వరకు, మరి లాస్ట్ సినిమా వాళ్ళ ఇంట్లో నుంచి అటు వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక వాళ్ళు చెప్పినా వెళ్ళలేరు. మా చర్చిలో పోటీ కింద ఉండి 2 వెరికేసినారు, స్పాట్లో వెరికేసినారు అంతే. అంటే ఆ చిన్న పిల్లలను మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం. వాడు వాళ్ళ దగ్గరికి పోయి వాచ్ లాగుతున్నాడు, బ్యాగులు తెలిసి జిప్పులు ఓపెన్ చేస్తా ఉన్నాడు, తర్వాత వాళ్ళ ఖర్చుప్పులు లాగుతా ఉన్నాడు, వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ లాగుతా ఉన్నాడు. వాడు లాగుతా ఉంటే కొందరేమో చిన్న పిల్లోళ్ళు అనుకుంటారు. ఒక ఆయనేమో ఎవరు పిల్లడు, తల్లిదండ్రులు బుద్ధి లేదా, ఎవరు పిల్లోని కదా తల్లిదండ్రులు అని చెప్పేసి గట్టిగా ఆ పిల్లోని పట్టుకొని ఆ కంపార్ట్మెంట్ లేసి గట్టిగా అరుస్తున్నాడంట. అరుస్తా ఉంటే పాపం తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి ఆ కుమారుని పట్టుకొని, అయ్యా నా కొడుకే వీడు, కాబట్టి ఏమైనా తప్పిదం చేసింటే దయచేసి ఈ బిడ్డ పక్షంగా నేను క్షమాపణ అడుగుతున్నాను, క్షమించు అని అడిగితే, ఏం క్షమాపణయా, తల్లిదండ్రులు సరిగా పెంచుకోవాలి అని చెప్పేసి ఇంకా చెప్తున్నాడు. తండ్రి క్షమాపణ అడుగుతున్నా అవతల వ్యక్తి క్షమాపణను స్వీకరించటం లేదు, ఇంకా గట్టిగా అరుస్తూ ఉన్నాడు. దగ్గర పెట్టుకోవాలయ్యా, జాగ్రత్త పెట్టుకోవాలి. అందరు జిప్పులు, వాచీలు, ఖర్చుప్పులు పెరిగితే ఊరుకుంటావా? నీ పిల్లల్ని జాగ్రత్త అని చెప్పేసి గట్టిగా అరుస్తున్నాడు. అంటే అయ్యా పొరపాటు ఏమో చేసింటే క్షమించు అని పదే ఆయన అడుగుతా ఉంటే ఆయన నోరు తెరిచి ఆ అరుస్తున్నటువంటి మనిషిని, అయ్యా ఈ పిల్లోడిని ఎందుకు ఇలా ఆడుకోవడానికి